రోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి గిరిజనుల బిడ్డలకి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 1996 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు వరికపూడి సలా అనే ప్రాజెక్ట్ని ఆల్రెడీ వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు వద్ద శంకుస్థాపన చేశారు. దాని తర్వాత 2008, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వరికపూడిసల నిర్మాణం చేస్తారని చెప్పి ఆల్రెడీ వెల్దుర్తి మండలం గంగలకుంట పంచాయతీ దగ్గర ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. అయితే నారా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేస్తూ వినుకొండ నియోజకవర్గంలోనే ఈపూరు మండలం కొండముట్ల దగ్గర మేము అధికారంలోకి వస్తే తప్పకుండా వరికపూడిసల నిర్మాణం చేస్తామని చెప్పి నారా లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. నారా లోకేష్ బాబు గారికి ముందు 2004 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వరికపూడిసల నిర్మాణం చేస్తారని చెప్పి ఆల్రెడీ మాచర్లలో శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఈ రోజున సస్పెన్స్ అంతా ఈ రోజున బొల్లాపల్లి మండలం దాదాపుగా 22 గ్రామాలు గిరిజనులు నివసిస్తున్నటువంటి గ్రామాలు ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి 15 సంవత్సరాలైంది. ఇంతవరకు అక్కడ గిరిజన నష్టపరిహారం ఇవ్వాల. 1955 సంవత్సరంలో నాగార్జున సాగర్ నిర్మాణం అప్పుడు కూడా చుట్టుపక్కల అన్ని గిరిజన తండాలు ఉండేవి. ఆ తండాలు కూడా ఆ రోజు చిన్న భిన్నమై ఆల్రెడీ ఈరోజు కూడా గిరిజన బతుకులు అలాగే ఉన్నాయి. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2014-19 సంవత్సరంలో డెల్టా ప్రాజెక్ట్ తీసుకొస్తాను, ఆల్రెడీ నకరికల మండలంలో వాటర్ స్టోరేజ్ చేసి ఆల్రెడీ రాయలసీమకు పంపిస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ పల్నాడు దుర్భిక్ష నివారణ కింద కూడా వరికపూడిసల నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు వరికపూడిసల మర్చిపోయి ఈరోజు ఆల్రెడీ బనకం చెర్ల అనే ప్రాజెక్ట్ ఒకటి 83,000 కోట్ల ప్రాజెక్ట్, అది ఎస్టిమేషన్ కాస్ట్ అది చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. 400 కోట్ల ప్రాజెక్టు వరికపూడిసల మర్చిపోయి ఆల్రెడీ బనకం చెర్ల అనేటువంటి ప్రాజెక్టు చేస్తూ ఉంటే ఈరోజు బొల్లాపల్లి మండలంలో ఎరువులు కానీ నిత్యావసర సరుకులు కానీ ఆల్రెడీ ఎవరు ఇవ్వట్లేదు. ఆల్రెడీ ఆ గ్రామాలు లేచిపోవాలని చెప్పి ఆల్రెడీ కొంత సర్వే జరుగుతూ ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటా ఉన్నా, ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మీరు వెనుకబడినటువంటి పల్నాడు ప్రాంతం 3 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు వరికపూడిసల ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, అదేవిధంగా 3 నియోజకవర్గాలు మాచర్ల, వినుకొండ, ఆల్రెడీ ప్రకాశం జిల్లాలోనే మన ఎర్రగొండపాలెం, ఈ 3 నియోజకవర్గాలకి 1,50,000 ఎకరాలు సాగునీరు, ఆల్రెడీ 2 లక్షల మంది 5 లక్షల మంది తాగునీరు కూడా కావాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బహిరంగ సభలను ఎలక్షన్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పట్టిసీమ తీసుకొస్తానని చెప్పి అది మర్చిపోయారు, వరికపూడిసల తెస్తానని చెప్పి అది మర్చిపోయారు. ఏదో రీసెంట్గా మళ్ళీ ఆల్రెడీ కెనాల్ శాఖ ఆల్రెడీ 14 కోట్లు అడవి సంబంధించినటువంటి దానికి కూడా ఏదో డబ్బులు కేటాయించని చెప్తున్నారు. చాలా సంతోషం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా నేను హృదయపూర్వకంగా గిరిజనుల తరపున గిరిజన నాయకుడిగా నేను హృదయపూర్వకం కోరుకుని ఏంటంటే, దాదాపు 70 సంవత్సరాలు పోరాటం చేశారు పల్నాడు ప్రాంతంలో రైతు కూలీలు. వరికపూడిసల నిర్మాణం చేయండి, వరికపూడిసల నిర్మాణం చేసిన తర్వాత ఆల్రెడీ ఈ యొక్క పోలవరం బనకం చెర్ల కూడా నిర్మాణం చేయండి, మేము దానికి కూడా సహకరిస్తాం. దయచేసి ఈరోజు ఆ రైతు కూలీలు ఆల్రెడీ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను హృదయపూర్వకం కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో గిరిజన సోదరులందరూ సుఖ సంతోషాలతో దీర్ఘాయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మనం అంతా చల్లంగా ఉండాలని చెప్పి ప్రపంచ ఆదివాసుల దినోత్సవం హృదయపూర్వకం కోరుకుంటూ, నా పేరు రమావత్ కృష్ణానాయక్, నగారభేది సేవాలాల్ సేన, ఆంధ్రప్రదేశ్ విభాగం. రైట్ అన్న.